హాయ్, ఈరోజు మన వీడియోలో ఎంఎస్ వర్డ్లోని ఐడెంటిటీ కార్డు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా చేరుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఇందులో ఐడెంటిటీ కార్డు తయారు చేయడానికి ముందుగా నేను బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం మనం ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అని ఉంది. ఇక్కడ ఈ రెక్టాంగిల్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ పైన ఇక్కడ కూడా ఉంది, దీని మీద క్లిక్ చేయొచ్చు. దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాను. దీని సైజ్ వచ్చేసి మనం హైట్ వచ్చి ఇక్కడ రైట్ కార్నర్లో హైటు 2.1 ఇంచెస్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేశాను. విడ్త్ 3.3 ఇంచెస్ ఇవ్వాలి. ఇది ఐడెంటిటీ కార్డ్ యొక్క ఒరిజినల్ సైజు. దీని బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి కలర్స్ ఏదైతే కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్లో మనకు నచ్చిన కలరు మార్చుకోవచ్చు. నేను ఉదాహరణకి ఈ కలర్ ఇస్తున్నాను. ఇది సైజు మనకు చిన్నదిగా కనబడుతుంది. నేను దీన్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను. మీకు కనబడడం కోసం జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఫార్మెట్లో అవుట్లైన్, షేప్ అవుట్లైన్ నేను నో అవుట్లైన్ ఇస్తున్నాను. అంటే అవుట్లైన్ కలర్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పైన కార్నర్లో స్కూల్ పేరు, స్కూల్ లోగో రావాలి. దానికోసం నేను ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి మళ్ళా రెక్టాంగిల్ టూల్ తీసుకొని షేప్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేశాను. ఈ కలర్లో వచ్చింది. దీని కలర్ నేను షేప్ ఫిల్లో మనకు నచ్చినటువంటి కలర్ ఇచ్చుకోవచ్చు. నేను ఉదాహరణకి ఈ కలర్ ఇచ్చాను. షేప్ అవుట్లైన్ వచ్చేసి నో అవుట్లైన్ ఇచ్చాను. ఇది ఇంకా పూర్తిగా చివరి వరకు ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో స్కూల్ పేరు, స్కూల్ లోగో రావాలి. స్కూల్ లోగో రావడం కోసం నేను ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద లోగో ఉంది. ఈ లోగోని నేను సెట్ చేశాను. ఇది సైజు తగ్గించుకుంటూ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన వ్రాప్ టెక్స్ట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అవుతుంది. దీని సైజ్ ఇంకా తగ్గిస్తాను. లోగో క్రియేట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ మనకి స్కూల్ పేరు రావాలి, స్కూల్ అడ్రస్ రావాలి. దానికోసం నేను ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్కూల్ పేరు ఉదాహరణకి ABC పబ్లిక్ స్కూల్ అని ఇస్తున్నాను. ABC పబ్లిక్ స్కూల్ అని ఇచ్చాను. దీనికి మీద క్లిక్ చేసి షేప్ ఫిల్ నో ఫిల్ ఇచ్చాను. షేప్ అవుట్లైన్ కూడా నో అవుట్లైన్ ఇచ్చాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆల్, దీన్ని ఫాంట్ కలర్ మారుస్తున్నాను. ఫాంట్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాను. ఫాంట్ సైజ్ ఇచ్చి ఇంకా పెంచుతున్నాను.
ఫాంట్ సైజు బోల్డ్. దీన్ని కాస్త పైకి డ్రాగ్ చేస్తున్నాను. దీన్ని కాస్త పైకి డ్రాగ్ చేస్తున్నాను. సేమ్ మన కింద ఇప్పుడు స్కూల్ అడ్రస్ రావాలి. దానికోసం నేను మళ్ళా దీన్నే నేను కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేశాను. సేమ్ వచ్చింది. దీని మీద ఇప్పుడు నేను స్కూల్ అడ్రస్ ఇచ్చేస్తాను. ఉదాహరణకి ఆనంద్ నగర్ రాజమండ్రి ఇచ్చాను. ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. తగ్గించాను. దీన్ని కిందకి డ్రాగ్ చేసుకుందాం. ఫాంట్ కలర్ మారుద్దాం. నేను ఎల్లో కలర్ ఇచ్చాను. ఇప్పుడు పైన స్కూల్ పేరు వచ్చింది, అడ్రస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఐడి ఫోటో రావాలి. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావాలి. దానికోసం నేను ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళి స్టూడెంట్ ఫోటో యాడ్ చేస్తున్నాను. పిక్చర్స్ ఫోటో ఉంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ పైన వ్రాప్ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఫోటో పైకి వచ్చేస్తుంది. దీని సైజ్ మనం తగ్గించుకోవాలి. ఇలాగా మనకి నచ్చినటువంటి సైజులో మనం పెట్టుకోవచ్చు. ఇక మనం పక్కన స్టూడెంట్ యొక్క పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్లాసు, రోల్ నెంబర్, అడ్రస్సు, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. దానికోసం మనం మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేశాను. షేప్ ఫిల్, నో ఫిల్ పెట్టాను. షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్ పెట్టాను. ఇక్కడ నేను ఇప్పుడు నేము, ఫాదర్ నేము ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ నేను యాడ్ చేస్తున్నాను. క్లాస్, రోల్ నెంబర్, అడ్రస్, మొబైల్ నెంబర్. ఇక్కడ దీని అంతటినీ నేను బోల్డ్ చేస్తున్నాను, కొంచెం సైజు పెంచుతున్నాను. దీన్ని ఇలాగ పక్క జరుపుకొని ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకుందాం.
డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. క్లాసు, టెన్త్ క్లాసు, రోల్ నెంబర్, అది ఇచ్చాను. అడ్రస్, ఇంద్రనగర్, ఇదంతా మనం సైడ్కి జరుపుకుందాం. కింద మొబైల్ నెంబర్ ఇద్దాం. మొబైల్ నెంబర్ ఇచ్చాం. ఇక్కడ ప్రిన్సిపల్ సంతకం పెట్టడానికి కింద చిన్న లైన్ గీద్దాం. అవుట్లైన్, ఇక్కడ ప్రిన్సిపల్ అని యాడ్ చేద్దాం. ఇన్సెట్, సేవ్ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ ఫిల్, నో ఫిల్, షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.